ఏదైతే ఇప్పుడు మనం ప్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ అండి. 28,000 పోయే ప్లాట్ని కేవలం మనకి 18,000 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, మీ యొక్క పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అయితే ఉంటుంది. టోటల్గా 400 స్క్వేర్ యార్డ్స్ మీద చూసుకున్నట్టయితే 40 lakhs వరకు కూడా సేవ్ అయిపోతుందండి. దట్టు 50% బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి వైటీడీ మున్సిపాలిటీలో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం ప్లాట్ చూస్తున్నామో దీనికి వచ్చేసి 150 feet రోడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ ఈసీఎల్ కీసరా నుంచి మనకి యాదగుట్ట వెళ్ళేటువంటి రోడ్ అండి. ఈ రోడ్ ఏదైతే చూస్తున్నామో దీనికి వచ్చేసి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి బస్ ఫెసిలిటీతో పాటు మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ యాక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. యాదగిరిగుట్ట నుంచి ఈసీఎల్ కానీ కీసరా కానీ వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్ వెళ్తుంది. దీనికి మనకి 25 feet సెట్ బ్యాక్ తీసుకొని అయితే మనకి 400 గజాలలో సౌత్ అండ్ నార్త్ ఫేజింగ్ లో కలిగినటువంటి ఒక ప్లాట్ అయితే వచ్చిందండి. ఈ ప్లాట్ కనుక చూసుకున్నట్టయితే కేవలం మనకి 18,000 per square yard చెప్తున్నారండి. సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే మనకి 28,000 నడుస్తుంది. మీరు పర్సనల్ కూడా వచ్చినప్పుడు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఓనర్కి అర్జెంట్ నీడ్ ఉండడం వల్ల సేల్ అయితే చేస్తున్నారండి. దీని యొక్క అప్రూవల్స్ కూడా మనం ప్లాట్ చూస్తూ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి యాదగిరిగుట్టకి దగ్గరలో ఉన్నటువంటి మల్లాపూర్లో ఉంటుందండి. ఈ ప్లాట్ వచ్చేసి దేనికి సూటబుల్ అన్నది కూడా ఒకసారి ప్లాట్ చూసుకుంటే కూడా తెలుసుకుందామండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే మీరు ఎలాంటి కమర్షియల్ కూడా మీరు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ కూడా మీరు కావాలనుకున్నట్టయితే ఇదే ప్లాట్ ని మీరు షెడ్ వేసి కూడా గ్యారేజ్ లాగా కానీ చిన్న హోటల్ లాగా కానీ కూడా రెంట్ కన్నది కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ పక్కకే చూసుకోవచ్చు చిన్న కిరాణా షాప్ కూడా ఉందండి. అలాగే మనకి ప్లాట్ వెనకాలనే ఒక హౌస్ కూడా ఉంటుంది. అయితే అండి ఇప్పుడు మన ఫేజింగ్ కూడా చూసుకుందాం. ఈ ఏదైతే స్టోన్ కనిపిస్తుందో ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ వరకు అండి, ఆ స్టోన్ వరకు ఇది వచ్చేసి 40 feet ఉంటుంది. నార్త్ ఫేజింగ్ అండి. 150 feet రోడ్కి వచ్చేసి నార్త్ ఫేజింగ్లో ఉంటుంది. ఈ స్టోన్ నుంచి మొదలుకొని ఆ రోడ్ వరకు కూడా ఆల్మోస్ట్ 20 నుంచి 25 feet వరకు సెట్ బ్యాక్ కూడా ఉంటుందండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఈ రోడ్ ఎక్స్పాన్షన్ జరిగినా కూడా సెట్ బ్యాక్ చేసైతే కూడా మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి సౌత్ సైడ్ రోడ్ కూడా చూసుకుందాం. దీనికి 2 roads ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఒకసారి సౌత్ సైడ్ రోడ్ కూడా చూద్దాము. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది 30 feet రోడ్ అండి. ఇక్కడ కూడా మనం ఒకసారి ఫేజింగ్ చూసుకుందాం. ఈ తెల్లకడి కనబడుతుంది చూడండి. ఈ స్టోన్ నుంచి మొదలుకొని వైట్ స్టోన్ నుంచి ఇక్కడ ఫెన్సింగ్ వేసినటువంటి ప్లాట్ కూడా ఉంది కదండి, ఆడి వరకు 40 feet రోడ్ ఫేజింగ్ ఉంటుంది. అలాగే నార్త్ సైడ్ కూడా మనకి 40 feet ఉంటుంది. 400 square yards అండి. 40 into 90 డైమెన్షన్లో ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చేసి 150 feet రోడ్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇది వచ్చేసి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చినటువంటి లేఅవుట్లో మనకి ప్లాట్ అండి. ఇది వచ్చేసి మీకు ఎల్పీ నెంబర్ కావాలన్నా కూడా ఓనర్ గారికి కాల్ చేసినట్టయితే మీకు ఎల్పీ నెంబర్ అన్నది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ కూడా మనకి ఫైనల్ ఎల్పీ కూడా వచ్చింది కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ దగ్గర కూడా అండి మీరు చూసుకోవచ్చు. కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తానండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి సరౌండింగ్స్లలో కూడా. ఇందులో మీరు కావాలనుకున్నట్టయితే ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు. కావాలంటే మీరు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ వేసుకొని రూమ్స్ రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే యాదాద్రి టెంపుల్ అనేది మనకి అతి సమీపంలోనే ఉంటుంది. అలాగే ఈ ప్లాట్ చూసుకున్నట్టయితే మనం వైటీడీ మున్సిపాలిటీలో అని చెప్పుకున్నాం కదండి. మనకి డ్రైనేజ్ ఫెసిలిటీతో పాటు మనకి పవర్ కూడా రావడం జరిగింది. మీకు ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి ఓవరాల్ ఇక్కడ నుంచి కూడా ప్లాట్ చూసుకున్నామండి. అలాగండి ఈ ప్లాట్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 8 kilometers ఉంటుందండి. డ్రైవ్ పరంగా చూసుకున్నా కూడా మీరు 8 to 9 minutesలోనే రావచ్చు. ఎందుకంటే మనకి 150 feet రోడ్ యాక్సెస్ ఉంది కాబట్టి. అలాగండి మనకి బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే అంటే యాదాద్రి టెంపుల్ బస్ స్టాండ్ ఉందండి. అంటే గుడికి వెనకాల బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం మనకి 7 kilometers ఉంటుంది. 7 minutes డ్రైవ్ అని కూడా చెప్పుకోవచ్చు. సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా చెప్తానండి. అంటే రానున్నటువంటి డెవలప్మెంట్స్ మనకి ఓఆర్ఆర్ చూసుకున్నట్టయితే కేవలం ఈ ప్లాట్ నుంచి 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇంకోటి గుడి చుట్టూ కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్డ్ ఉంటుందండి. అది వచ్చేసి కేవలం 1 kilometer డిస్టెన్సే ఉంటుంది. ఇప్పుడు ఓనర్ అయితే ఏదైతే 18,000 ప్రైస్ చెప్తున్నారో అది కూడా అండి బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ దీంట్లో 10,000 వరకు అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరిగింది. టోటల్గా 400 square yards మీద చూసుకున్నట్టయితే 40 lakhs వరకు కూడా సేవ్ అయిపోతుందండి. కాబట్టి మీరు నచ్చిన వారు మాత్రం ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే సైట్ అయితే విజిట్ చేసి చూడండి. బెటర్ లొకేషన్లో ఉంది, బెటర్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. జస్ట్ మీరు బోర్ వేసుకొని ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సరౌండింగ్స్లో చూసుకున్నట్టయితే కమర్షియల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి.
ఈ ప్లాట్ వచ్చేసి మల్లాపూర్లో ఉంటుంది. మీరు ఈసీఎల్ నుంచి వచ్చినట్టయితే కనుక రైట్ సైడ్లో ఉంటుంది. యాదాద్రి టెంపుల్ నుంచి వచ్చేది ఉంటే కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా ఓనర్ గారికి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఓనర్ గారు లొకేషన్ ఇమ్మన్నారు అనుకోండి, మీ కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ అన్నది కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగండి ఈ ఏదైతే ఇప్పుడు ప్రైస్ చెప్పామో అది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ మోడ్ ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ కూడా చేస్తారండి. ఇది ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ కూడా అనుకోవచ్చు. ఓనర్కి అర్జెంట్ నీడ్ ఉండడం వల్లనైతే మనకి తక్కువ ధరని చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ఎనీ టైం కూడా ఓనర్ గారికి కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ గురించి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో చూస్తున్నారో అలాంటి వారి గురించి ఇది సూటబుల్ ప్రాజెక్ట్. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కమర్షియల్ ప్రాపర్టీ గురించి చూస్తున్నారో వాళ్ళ వారు కూడా ఇది షేర్ చేసి మీ వంతు సహకారాన్ని పరోక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ, అంటే లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయమని మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.